వెల్కమ్ టు సొసైటీ విలాగ్స్. నేనైతే గుత్తి వంకాయ కర్రీ లాగా చేస్తున్నాను. బీరకాయ డైలీ చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం డిఫరెన్స్‌గా చేసుకుంటున్నానండి నేనైతే. ఫస్ట్ అయితే పొట్టు తీసేసి ఇలాగా 4 తీసేసుకొని అలాగ మధ్యన కట్ చేసుకోవాలి. అటు ఇటు నాట్లు పెట్టుకోవాలి ఇలాగా. ప్రతి బీరకాయకి ఇలాగే పెట్టుకోవాలండి. నేనైతే ప్రతి అట్లు కూడా ఇలా పెట్టుకున్నాను చూడండి. ఇలాగా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తామో అలాగే చేసుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. డైలీ చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకుంటే బాగుంటుందండి కర్రీ అయితేను, టేస్ట్ అయితేను. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపెడతాను ఈ రెసిపీ అయితేను. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు ఇలా పొట్టు తీసేసుకొని 4 పీసెస్ కట్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇది వేసేసుకున్నాక తెల్ల ఎల్లిగడ్డలు కూడా తీసేసుకోవాలి ఇలాగా ఒక 10. ఒక స్పూన్ జీరా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇదైతే మిక్సీ పట్టేసుకోవాలి మంచిగాను. స్పూన్ అయితే 2 స్పూన్లు అయితే కారం పొడి యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇలా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. రుచి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో. ఇందులో మిక్సీ పట్టేసుకున్నాను కదండి మసాలాలన్నీ. అయితే మసాలా యాడ్ చేయలేదు, సారీ అండి, మసాలా ఏమీ వేయలేదు. గుత్తి వంకాయకి ఇలాగే ఎల్లిపాయ జీలకర్ర ఉల్లిగడ్డలు ఇలా మిక్సీ పట్టేసుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒకటి తీసుకొని ఇలాగా దీంట్లో మసాలాలో ఇలా పెట్టేసుకోవాలండి. గుత్తి వంకాయకి ఎలా పెట్టేస్తాం అలాగే సేమ్ అంతా ఇలా మంచిగా పెట్టేసుకోవాలి లోపల. ఎలా పెట్టేసుకోవాలి అంత బాగా మసాలా పట్టేలా ఉప్పు కారం అన్నీ. డైలీ చేసుకోకుండా కొంచెం వెరైటీగా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నారంటే మీకు కూడా బాగా నచ్చుతుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామంటే ఏం కర్రీ అన్నట్టుగా ఉంటుంది. వంకాయ కర్రీ ఎలా చేసుకున్నారు ఏంటని అడుగుతారు. నిజంగా అడుగుతారండి. అంత బాగుంటుంది కర్రీ అయితే ఎలా చేసుకున్నారంటేనే. చూసారే కదండి ఇలాగా మంచిగా అన్ని మంచిగా పట్టేసుకున్నాను. వంకాయకి పట్టినట్టు బీరకాయ కూడాను. ఇలా ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసుకుని మంచిగా కుక్ అయిపోవాలి. తొందరగానే అయిపోద్దండి. ఎందుకంటే బీరకాయ కదా తొందరగా ఉడికిపోద్ది. ఫస్ట్ అయితే కళాయిలో ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే హీట్ ఎక్కింది కదా, ఇది ఒకటి తీసుకొని ఇలాగా అన్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి మంచిగాను ఆయిల్లోని. కర్రీ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటేనే. ఏదైనా కొద్దిగా సాంబార్ అన్న రసం అన్న పెట్టుకున్నారంటే దీని మీదకి కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి. ఇది ఆల్రెడీ ఆటోమేటిక్గా బీరకాయ కదా వాటర్ వచ్చేస్తుంది. అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, గ్రేవీలో కావాలంటే. మేమైతే కొంచెం దగ్గరగా చేసేసుకుంటున్నాను నేను. ఇలా బాగుంటుంది కర్రీ. కొంచెం ఇది ఏంటంటే స్టవ్ కొంచెం అటెంట్ స్టవ్ అండి ఇదైతేని. ఫస్ట్ అయితే కొద్దిగా ఎగిపోయిన తర్వాత మళ్ళీ ఆగి మళ్ళీ ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతాయి. అంత వెరైటీగా ఉంటుంది స్టవ్ అయితేని. కానీ అసలు కర్రీ అయితే మాడిపోతుంది కానీ అలాంటి ఏమి ఉండదండి. కరెంట్ స్టవ్ కాదు ఇది, అసలు ఏమి ఉండదండి ఇందులో అయితేని. చూసారు కదా, అసలు తిన్నప్పుడు అయితే కొంచెం పుల్లగా కొంచెం కారం కారంగా అట్లా ఉంటుంది. మరి ఎంత బాగుంటుందండి కర్రీ అయితేని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగా కొంచెం వెరైటీగాను. చాలా బాగుంది టేస్ట్ అయితేని. మేము పెద్దవాళ్ళకి ఇలా చేసామంటే ఆస్వాదిస్తూ చేసామంటే ఫుడ్ అంటే మనకి చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడాను. ఎప్పటికన్నా బోర్గా ఉంది డైలీ రొటీన్గా ఇప్పుడు తినే కర్రీ కాకుండా కొంచెం వెరైటీగా చేసి పెడితే కొంచెం వాళ్ళకి కూడా మంచిగా తింటారండి పెద్దవాళ్ళు అయితేని. నాకైతే ఇది కర్రీ అయితే మా మా అమ్మమ్మ గారు నేర్పారండి కర్రీ అయితే నాకు.
ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు నేర్పిదాన్ని. ఇలా ఒక 2 సైడ్‌కి తిరిగేసేసుకోవాలి. తొందరగానే ఉడికిపోద్ది. బీరకాయ కదా! వంకాయ ఒకటి, బీరకాయ ఒకటి తొందరగా ఉడికిపోద్దండి. టైం కూడా సేవ్ అవుతుంది దీనికి. తిరిగేసుకున్నాం కదా! చూసారు కదా! ఇలా ఆయిల్ తోటి ఉడకనివ్వాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడతాయి దీనికైతేను. మంచిగా ఇలా వేగిపోనివ్వాలండి కర్రీకి. ఆల్రెడీ ఇంకొక 5 నిమిషాలైతే వేగిపోతాయి. చూసారు కదా! చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది. బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గుత్తి వంకాయ బీరకాయ కర్రీ చాలా చాలా బాగుంటది. టేస్ట్ అయితేనే అదిరిపోద్ది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాగా. టేస్ట్ ఎలాగుంటదో మీకు కూడా తెలుస్తది. నేను అన్నాను కదండీ చాలా బాగుంటది. తప్పకుండా ట్రై చేయండి ఇలాగైతేనే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. గుత్తి వంకాయ బీరకాయ కర్రీ అండి ఇది. చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాగా. డైలీ చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం డిఫరెన్స్‌గా చేసుకుంటే చాలా బాగుంటదండి. ఎంజాయ్ చేయండి. ఏం చేయండి కర్రీ తోటి రసం, సాంబార్ అలాంటివి ఏమైనా పెట్టుకుంటున్నారంటే దగ్గరగా వాటర్ వేసుకోక్కర్లేదు. ఆటోమేటిక్‌గా ఇది బీరకాయ కదండీ కొంచెం గ్రేవీలాగా అయిపోతది. ఇంక వాటర్ వేయక్కర్లేదు మనం. ఇలా చేసుకున్నారంటే కొంచెం ఫ్రైలా చేసుకున్నారంటే చాలా బాగుంటది. కొంచెం వెరైటీగా ఉంటది. తింటానికి కూడా కొంచెం చాలా బాగుంటది. టేస్ట్ అయితేనే వేరే లెవెల్‌లో ఉంటది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను. ఫుల్ లింక్ కావాలంటే నా బయోలో లింక్ పెడతానండి. బయోలోని చూడండి ట్రై చేయండి వీడియో. దీనికి లింక్ పెడతాను నేనైతేని.